మేఘనా, ఒక ఆడపిల్లగా నీ ప్రేమని నీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ కేదార్కి నువ్వంటే ఇష్టం లేదు. దీన్నెవరూ ఏం చేయలేరు. ప్లీజ్ అర్థం చేసుకో. నా ప్రేమని ఎవరు అర్థం చేసుకోలేనప్పుడు నేనెందుకు ఎవరినైనా అర్థం చేసుకోవాలి? అయినా కేదార్కి నా మీద ప్రేమ లేదు, కేదార్తో నా పెళ్లి జరగదు అన్నప్పుడు నేను బ్రతికుండి ఏం ఉపయోగం? మేఘనా మేఘనా, 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 అయ్యో, మేఘనా, మేఘనా, ప్లీజ్ మేఘనా, మేఘనా. ఆగు. మేఘనా, అమ్మా, ఆగు. మేఘనా. మేఘనా, మేఘనా ప్లీజ్. మేఘనా, 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 మేఘనా మేఘనా, మేఘనా, మేఘనా మేఘనా, మేఘనా అమ్మ మేఘనా, డోర్ తీ. డోర్ తెరువు ప్లీజ్. తలుపుతీయమ్మా. మేఘనా, 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 ప్లీజ్. మేఘనా, అమ్మా, మేఘనా మేఘనా తలుపుతీయమ్మా. మేఘనా, డోర్ తెరువు అమ్మా, ప్లీజ్. ప్లీజ్ అమ్మా మేఘనా, తలుపుతీయమ్మా. ప్లీజ్. మేఘనా, అమ్మా మేఘనా మేఘనా, మేఘనా, నా మాట మేఘనా, విను. తలుపుతీయమ్మా. డోర్ తీ. మేఘనా, మేఘనా, ప్లీజ్. మేఘనా, మేఘనా, డోర్ మేఘనా. తీ. మేఘనా ఏం చేస్తున్నావు? డోర్ తెరువు ప్లీజ్. మేఘనా, మేఘనా, మేఘనా మేఘనా, వదలండి. మేఘనా, మేఘనా, నన్నెవరు ఆపకండి. మేఘనా. వదలకండి రాత్రి. అయినా కేదార్తో నేను కలిసి లేనప్పుడు ఇంకా నాకు బ్రతకడానికి ఏ కారణం లేదు. నన్నెవరు ఆపకండి. జగదాత్రి కొట్టానంటనా? అంటే నీకు బతుకంటే ఆటలుగా ఉందా? చావంటే అంత ఇష్టంగా ఉందా? నిన్నగాక మొన్న పరిచయమైన ఈ కేదార్ కోసం నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న మీ పేరెంట్స్ కి శిక్ష వేస్తావా? పేరెంట్స్ ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదా? ఏమన్నా బతకడానికి కారణం లేదా? మరి ఇన్నేళ్ళు ఏ కారణం ఉందని బతుకున్నా? మన బతుకుండాల్సింది కారణం కాదు, ఒక అర్థం. ఏంటి మేఘనా ఇది? నువ్వు అందంగా ఉంటావు, బాగా చదువుకున్నావు, ఐపీఎస్ ఆఫీసర్వి. నీలాంటి అమ్మాయిని చేసుకోవడానికి క్యూలు కడతారు. నాకు కావాల్సింది నేను ప్రేమించింది నిన్ను కేదార్. నీకంటే అందగాడు డబ్బున్నవాడు నాకొద్దు. నన్ను పెళ్లి చేసుకుంటానంటే చెప్పు, లేదంటే బయటికి వెళ్ళిపోండి. నా చావేదో నేను చేస్తాను. కేదార్, నా కూతురు మొండితనం గురించి నాకు బాగా తెలుసు. నా కూతురు బతకాలంటే నువ్వు తన్ని పెళ్లి చేసుకోవాలి. సార్, కానీ కేదార్ మేఘనని ప్రేమించలేదు కదా? ఇప్పుడు ప్రేమించమను. మా అమ్మాయికి ఏం తక్కువ అమ్మా? ఒక పని చేద్దామా? మేమే మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళు మీతో మాట్లాడతారు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళనుకోండి. ఇంత తెలిసిన తర్వాత అలా ఎలా అనుకుంటామండి? నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం కేదార్. తను అడిగింది ఏది నేను కాదనలేదు. అలాంటిది ఇవాళ నువ్వు లేకపోతే చచ్చిపోతానంటుంది. నువ్వే అన్నావు కదా నా కూతురు కోసం క్యూ కడతారని. అలాంటిది మేఘనాని నువ్వే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? సార్, కానీ మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. నువ్వు మా అమ్మాయిని వద్దంటానికి ఒక కారణమైన ఉండాలి కదా కేదార్. కేదార్, నా కూతురునైనా ప్రేమించు, లేదా కారణమైనా చెప్పు. అవును కేదార్, నన్ను కాదనడానికి కారణం చెప్పు, అప్పుడు కనీసం ఊరుకుంటాను. చెప్పు కేదార్, చెప్పు బాబు, చెప్పు కేదార్, చెప్పు కేదార్, చెప్పు చెప్పు కేదార్, చెప్పు చెప్పు కేదార్, చెప్పు చెప్పు కేదార్. బాబు, ప్లీజ్ చెప్పు కేదార్. కేదార్ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.
ఏంటి కేదార్, నువ్వు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అవును, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. కేదార్, నువ్వు నిజంగానే వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అవును సార్, అవును. అలా అయితే ఎన్ని రోజులు నేను నీతో కలుస్తున్నాను, ఎప్పుడు ఏ అమ్మాయితో మాట్లాడడం కానీ కలవడం కానీ నేను చూడలేదు. ఎందుకో 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 అంటే నాకు నా పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని మిక్స్ చేయడం నచ్చదు కాబట్టి. డాడ్, కేదార్ అబద్ధం చెప్తున్నాడు. కేదార్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? సరే అయితే కేదార్ ప్రేమించిన అమ్మాయిని చూపించమంటే చూపిస్తారా? డాడ్, చూసారా డాడ్, ఆలోచిస్తున్నారు. అంటే మీరు అబద్ధం చెప్పి మోసం చేయాలనుకుంటున్నారు. చూపిస్తాం సార్. సరే అయితే రేపు నేను మీ ఇంటికి వస్తాను. ఆ అమ్మాయిని చూపిస్తే నేను కేదార్ని మర్చిపోతాను. లేదంటే కేదార్ నన్ను పెళ్లి చేసుకోవాలి. లేకపోతే రేపే నేను చచ్చిపోతాను. సరే, చూపిస్తాం. సరే జగదాత్రి, రేపు మా అమ్మాయి మీ ఇంటికి వస్తుంది. దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా కూతురు ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. సరే సార్, ఇక మేము వెళ్తాం. పద కేదార్. మేఘనా, ఏంటి ఇది? ఏంటి పిచ్చి పనులు? ఎందుకు ఇలా పిచ్చి పని చేసావే? జగదాత్రి చెప్పిందంతా అబద్ధంలా అనిపిస్తుంది. కావాలనే కేదార్ని పెళ్లి చేసుకోకూడదని అడ్డుపడుతుంది. జగదాత్రి ఎంత అడ్డుపడినా అడ్డుకున్నా నేను కేదార్ని పెళ్లి చేసుకొని తీర్తానమ్మా. కేదార్కి ఏ గర్ల్ ఫ్రెండ్ లేదని నాకు తెలుసు. వాళ్ళ సంగతి నేను రేపు చెప్తాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకమ్మా. ఏంటి దాత్రి, ఏం మాట్లాడట్లేదు? నాకు భయంగా ఉంది. అక్కడ అందరి ముందు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పావు. ఆ ఆంటీ ఏమో ఆ అమ్మాయి ఎవరో చూస్తాము అన్నట్టు అనిపించలేదు. ఆ అమ్మాయి అంతు చూస్తాను అన్నట్టు అనిపించింది. ఏంటి దాత్రి, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏం మాట్లాడట్లేదు. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలో తెలియనట్టు మాట్లాడతావేంటి? ఐజీ గారి ముందు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పావు కదా. అవును, అయితే అంటావేంటి దాత్రి? వాళ్ళు రేపు నా గర్ల్ ఫ్రెండ్ని చూడ్డానికి వస్తామని చెప్పారు కదా. ఎలా మేనేజ్ చేయాలో, ఎవరిని చూపించాలో తెలియక నాకు పిచ్చెక్కిపోతుంది. ఏదో ఒక ఐడియా చెప్పు. కేదార్, వాళ్ళు వస్తుంది నీ గర్ల్ ఫ్రెండ్ని చూడడానికి కదా. మరి నేనెందుకు ఐడియా చెప్పాలి? నువ్వే ఏదో ఒకటి చేసుకో. ధాత్రి ప్లీజ్, దయచేసి ఈ టైంలో జోకులేకు. పైకి ధైర్యంగా ఉన్నట్టు మేనేజ్ చేస్తున్నా, లోపల భయంతో చచ్చిపోతున్నాను. సరే మరి, ఆల్ ది బెస్ట్. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నాను. అయ్యో, అసలు ఎందుకు దాత్రి నా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పావు? ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఓ, అయితే సార్ గారికి మేఘనని పెళ్లి చేసుకోవాలని కూడా ఉందన్నమాట. నేనే మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టానా? సరే పద, ఇప్పుడే వెళ్ళి మేఘనంటే నీకు కూడా ఇష్టమని చెప్తాను. పద. ప్లీజ్ దాత్రి, చచ్చిన పాముని మళ్ళీ మళ్ళీ కొట్టడంలో అర్థం లేదు.
ఈ ప్రాబ్లం నుంచి బయటపడి ఏ క్షణం ఐజీ గారికి నిజం తెలుస్తుందో, ఆయన ఆవేశంలో ఏం చేస్తాడో, మేఘన ఏం చేసుకుంటుందోనని చాలా భయంగా ఉంది. ఆ మేఘనని దూరం పెట్టమని నీకు మొదటి రోజు నుంచి చెప్తూనే ఉన్నాను. నువ్వు విన్నావా? గుండె మీద చెయ్యేసుకుని చెప్పు. ఏ ఒక్కరోజైనా మేఘనాని నేను పట్టించుకున్నానా? పోనీ ప్రేమగా మాట్లాడానా? సర్లే, ఇప్పుడు అనుకుని ఏం లాభం? అసలు మేఘన మన టీంలోకి వస్తాను అని అడిగినప్పుడే వద్దని చెప్పేస్తుంటే సరిపోయేది. ఏం చేద్దాం? ఏం చేసినా సరే ఐజీ గారికి డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. లేదంటే కూతురు మీద ప్రేమతో గంతో కాల్చినా కాల్చేస్తాడు. వాళ్ళు రేపు వస్తామన్నారు కదా? అవును. సరే అయితే రాని, చూసుకుందాం. ఎలా? తినబోతూ రుచెందుకు? రేపు చూస్తావు కదా ఈ జగదాత్రి ఆడించే ఆట. జగదాత్రి, కేదార్, వదినా ఆ అక్క వచ్చినట్టుంది. ఈ టైంలో ఎందుకు వచ్చింది? వెళ్ళి చూడు. కేదార్, రాక కూర్చోక. మీకోసం మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నాను. పని అయిపోయేసరికి లేట్ అయింది వదినా. ఇప్పుడే వచ్చాము. డల్గా ఉన్నావు, ఏమైందక్క? రావు గారు డీల్ ఫినిష్ చేయడానికి డబ్బులు రేపు కట్టమని అడుగుతున్నారు. మనీ ఇంకా అడ్జస్ట్ కాలేదు. మరోవైపు కాచి బుచ్చి ఏం తినడం లేదు. ఇందాక కూడా బాబాయ్ వెళ్ళి బ్రతిమలాడితే కొంచెం తిన్నారు. ఇంట్లో చలాకీగా అటు ఇటు తిరిగే కాచిని అలా కన్నీళ్లతో చూడడం చాలా కష్టంగా ఉంది జగదాత్రి. అటు ఆఫీస్ టెన్షన్, ఇటు ఇంట్లో బాధ చూడలేకపోతున్నాను. మీరేం టెన్షన్ పడకండి వదినా. రేపటికల్లా ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ రెండు సాల్వ్ అయిపోతాయి. ఎలా జగదాత్రి? నగలు ఎవరు తీసుకున్నారో తెలియడం లేదు. కనుక్కోవడానికి ఏ ఆధారమూ లేదు కదా. అదంతా మేం చూసుకుంటాం అక్క. నువ్వు వెళ్ళి నిశ్చింతగా పడుకో. పొద్దున్నే నగల గురించి మాట్లాడుకుందాం. సరే, మీ మీద నమ్మకంతోనే వెళ్తున్నాను. గుడ్ నైట్. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్ అక్క. నగలు తీసింది నిషి వాళ్ళే కేదార్. వాటిని తాకట్టు పెట్టడానికి వెళ్తుంటే మనం వెనకే వస్తున్నామని చూసి నిషి ప్లాన్ గా మేఘనని మధ్యలోకి రప్పించి మన దారిని మళ్లించింది. నగలు తీసుకెళ్లారంటే ఖచ్చితంగా డబ్బులు తీసుకుని వచ్చుంటారు దాత్రి. కన్నంలో ఉన్న ఎలుకలకి పొద్దున్నే పొగపెట్టి బయటికి రప్పించాలి. నిషి ఏంటి అంత కంగారుగా ఏదో బ్యాగ్ తీసుకుని పైకెళ్తుంది? అత్తయ్య గారు కూడా పొద్దున్నుంచి గదిల నుంచి బయటికి రాలేదు. డోర్ వేసేసింది. ఇప్పుడెలా? ఇక్కడ నిలబడి నిషి వాళ్ళ రూమ్ ని చూస్తున్నామండి దాత్రి. నిషి ఇందాక ఎవరికంటా పడకుండా ఒక బ్యాగ్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకుంది కేదార్. నాకెందుకో ఆ బ్యాగ్లోనే డబ్బుందేమో అని డౌట్గా ఉంది. నగలు తాకట్టు పెట్టిన డబ్బు బయట నుంచి తీసుకెళ్తారనుకున్నాం గాని ఇలా బయట నుంచి లోపలికి బ్యాగ్ ఎందుకు తీసుకొస్తుంది? కారణం తెలీదు కానీ కంగారు చూస్తే మాత్రం నాకెందుకో అనుమానంగా ఉంది కేదార్. పద వెళ్ళి చూద్దాం.
కనిపించట్లేదు. మెల్లిగా ఓపెన్ చేయి. రావట్లేదు. ఏంటి? ఇంతకంటే విండో ఓపెన్ అవ్వట్లేదు. లోపల కూడా ఏం కనిపించట్లేదు. ఛా! దాత్రి, డోర్ కొట్టి ఓపెన్ చేయమని కంగారు పెడదామా? వద్దు కేదార్, మనకు కావాల్సింది వాళ్ళని కంగారు పెట్టడం కాదు, నగల గురించి నిజం తెలుసుకోవడం. నిషి తీసుకెళ్లిన బ్యాగ్ ఏంటో కనిపెట్టడం, డబ్బు ఇంకా ఇంట్లోనే ఉందని కన్ఫర్మ్ చేసుకోవడం. ఎలా? కేదార్ కేదార్, ఒకసారి నీ ఫోన్ ఇదిగో. ఒక నిమిషం నాకు. ఇంత డబ్బా? ఖచ్చితంగా 3 కోట్లు ఉంటాయి దాత్రి. అవును, అంటే నగలు అమ్మేశారని కన్ఫర్మ్ అయింది. ప్రూఫ్ కూడా దొరికేసింది కదా దాత్రి. ఇప్పుడే ఇది అక్కకి చూపించి కాచి వాళ్ళ మీద పడ్డ నింద నిజం కాదని నిరూపిద్దాం పదా. వెళ్ళి ఉపయోగం ఉండదు కేదార్. ఎందుకు ఉండదు? ఈ వీడియో చూస్తే వదిన కానీ మావయ్య కానీ మహా అయితే వాళ్ళకి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని మాత్రమే ప్రశ్నించగలరు, నిలదీయగలరు. యువరాజ్ తెలివిగా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నానని చెప్పి తప్పించుకుంటాడు. అందుకే మనకు కావలసిన సాక్ష్యం నగల్ని వీళ్ళని కలిపేలా ఉండాలి. నగలు దొంగతనం చేసింది, తాకట్టు పెట్టింది వీళ్ళే అని మనకి తెలిసేలా ఉండాలి. ఇప్పుడు అలాంటి సాక్ష్యం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు వీళ్ళు నగలు తాకట్టు పెట్టిన చోట స్లిప్ ఇచ్చే ఉంటారు కదా. దొంగ నగల్ని నివారించడానికి ప్రతి తాకట్టు షాప్లో రిసిప్ట్ కంపల్సరీ చేశారు కదా దాత్రి. అలా అయితే నిషి వాళ్ళకు కూడా రిసిప్ట్ ఇచ్చే ఉంటారు. అది కాని మనకి దొరికితే నగలు ఎక్కడ అమ్మారో తెలిసిపోతుంది. అది తెలిస్తే మన సమస్య పూర్తిగా సాల్వ్ అయిపోయినట్టే కదా. అవును, కానీ ఇప్పటికిప్పుడు ఆ స్లిప్ ఎక్కడ దొరుకుతుంది? నిషి బ్యాగ్లో. నిషి బ్యాగ్లోనా? నాకు అర్థం కావట్లేదు దాత్రి. నిషి చిన్నప్పటి నుంచి బిల్స్ కానీ రిసిప్ట్స్ కానీ ఇవ్వగానే తన బ్యాగ్లో వేసుకోవడం అలవాటు. అలా బ్యాగ్లో పేపర్స్ అన్ని ఎక్కువయ్యి బరువెక్కాక నెలకొకసారి నన్ను అలా కూర్చోబెట్టి బ్యాగ్లో స్లిప్స్ అన్ని క్లీన్ చేపిస్తుంది. అంటే ఇప్పుడు ఆ డబ్బులు ఇంట్లో ఉండగానే మనం ఆ స్లిప్ని పట్టుకోగలిగితే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందన్నమాట. అవును, కానీ ఇప్పుడు వాళ్ళని ఆ రూమ్లో నుంచి ఎలా బయటికి పంపించాలో తెలియట్లేదు. చెప్తా, నువ్వు ఈ రూమ్కి దూరంగా ఉండు, నేను చూసుకుంటా. ఎవరు వచ్చినట్టున్నారు. ఇంకెవరు? ఆ జగదాత్రి వచ్చి ఉంటుంది. మీరేం కంగారు పడకండి, నేను మేనేజ్ చేస్తాను. పెట్రా. ఏదో దొంగతనం చేస్తూ దొరికిపోయినట్టు ముగ్గురు అలా కంగారు పడుతున్నారేంటి? యో అబ్బి, ఏంది నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేసేదేనా? ఎందుకు వచ్చారా? అందరినీ లంచ్కి రమ్మని పిలిచారు. మిమ్మల్ని ఎంత పిలిచినా రెస్పాండ్ అవ్వట్లేదు. అందుకే పిలవడానికి వచ్చాను.
అది మాకేం ఆకలిగా లేదు మేము రాము వెళ్ళు. సరే అయితే ఇదే వెళ్ళి అక్కకి చెప్తాను. అప్పుడు అక్కే వచ్చి మిమ్మల్ని పిలుస్తుంది. అమ్మో వస్తే ముగ్గురం దొరికిపోతాం. ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మేమే వస్తాం. రండి కలిసి వెళ్దాం. మేము నీతో ఎందుకు వస్తాంరా? నువ్వు వెళ్ళు, మేము వస్తాం. మీ ఇష్టం. అమ్మయ్యా. ముందా బ్యాగ్ తీసి ఎక్కడైనా దాచిపెట్టి యువరాజ్. అలాగే. పదండి. పదండి. పదండి.